ప్రార్థన చేసుకుని సెషన్ ప్రారంభించే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధులైన తండ్రి, ఈ విధంగా మరొకసారి కనబడ్డారు. మీరు మాకు కనిపించిన అద్భుతమైన అవకాశం బట్టి మీ నామను మేము కలను కాక ప్రభావ. ఈరోజు కూడా ఒక మంచి విషయాన్ని ఆలోచించాలని ఆశపడుతుంటున్నాయినా మీ పరిశుద్ధాత్మ సహాయంతో మమ్మల్ని నింపమని, మీరే మాతో మాట్లాడమని మీ కృపను కోరుకుంటూ మీ సహాయాన్ని అర్థిస్తూ త్వరలో రానైనా మా ప్రభువును రక్షకుడునైనా క్రీస్తు యేసు శాశ్వతమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనం రాబెట్టుకుని పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఈ విధంగా మరొకసారి ఈ విధంగా దేవుని ఆలోచనలు తెలుసుకోవడానికి దేవుడు అనుకరించిన అద్భుతమైన అవకాశం బట్టి దేవుని నామమును మేము కలుగును కాక, ఆమేన్. రైట్. ముఖ్యంగా ఈరోజు ఈ నెల, ముఖ్యంగా ఈ డిసెంబర్ నెలలో చూసుకుంటే కనుక చాలా చోట్ల మనం స్టార్ని పెట్టి అదేదో భక్తి అన్నట్టుగా ఫీల్ అయిపోతూ కొనసాగుతున్న రోజులు ఇవి. అంటే స్టార్ పెట్టడం తప్పండి, అంటే నేనేమాత్రం తప్ప అనట్లేదు, కానీ అదే స్టార్ మనలో ఎందుకు కనబడట్లేదు, అంటే మనం ఒక స్టార్గా ఉండాలి అనే ఆలోచన ఎందుకు రావట్లేదు? ముఖ్యంగా ఈ నక్షత్రం అనేది మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, అంటే అసలు ఈ ముఖ్యంగా ఈ నక్షత్రం పరిచయమే ఎలాగవుతుందంటే మనకి, ముఖ్యంగా క్రైస్తవులు కానీ క్రైస్తవేతరులకు కానీ నక్షత్రం అంటే ఏంటి అంటే, ఇదిగో జ్ఞానం నడిపించిందంటే యేసుక్రీస్తు దగ్గరికి, ఆ నక్షత్రం ఒక వింతగా అక్కడ కనపడిందంట, యేసుక్రీస్తు దగ్గర నడిపించిందంట అని జస్ట్ ఈ మాత్రమే పరిచయం తెలుసు చాలామందికి. కానీ అసలు స్టార్టింగ్ అసలు ఎక్కడుంది, అసలు ఈ నక్షత్రాల ప్రస్తావన అసలు ఎక్కడుందంటే ఆదికాండం మొదటి అధ్యాయము 14 వచ్చిన ఒకసారి చూడగలిగితే, ఆదికాండం మొదటి అధ్యాయం 14 వచనంలో దేవుడు సృష్టిని చేసేటప్పుడు 1 by 1 జరిగించుకుంటూ వస్తున్నారు ఆయన. ఆ క్రమంలో మొదటి అధ్యాయము 14 వచనంలో దేవుడు పగటిని రాత్రిని వేరుపడుతున్నట్లు ఆకాశ విశాల మందు జ్యోతులు కలుగును కాక అనియు అంటున్నాడు. అంటే ఈ పగలు రాత్రి కావాలంటే జ్యోతులు కావాలంటే నక్షత్రాలు కావాలని ఆయన నిర్ణయించుకుని ఆ జ్యోతులను అప్పుడు ఆయన పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఆయన పెట్టిన ఈ నక్షత్రాలు కాకుండా కొత్త నక్షత్రాన్ని పుట్టింది యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు, అంటే ఖచ్చితంగానే ఒక వింతైన నక్షత్రం పుట్టడం, ముఖ్యంగా జ్ఞానం నడిపించడం, ఇదంతా కూడా మన చరిత్రలో చూసుకోవచ్చు. సరే, ముఖ్యంగా ఈ నక్షత్రం అంటే ఎవరు మరి? ఇప్పుడు నక్షత్రాలు చేశాడు కదా, దానికి ఏంటి సూచన ఏంటి అని అంటే, ఆదికాండం 37వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ యోసేపు గారు ఒక కలగని వాళ్ళ అన్నయ్యలకి ఈ సందర్భం అంతా చెప్తూ ఉంటాడు. ఏంటిదంటే, అతడు ఇంకొక కలగని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరొక కలగంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములు నాకు సాష్టాంగపడినని చెప్పాను. అంటే వాళ్ళకి అర్థమైపోతుంది, ఈ 11 నక్షత్రాలు ఎవరో కాదు మేమే, సూర్యచంద్రులు ఎవరో కాదు మా అమ్మ మా నాన్న, అంటే మేమందరూ వచ్చి కాళ్ళ మీద పడతామేంట్రా అని చాలా సీరియస్ అయిపోతారు. అంటే దేవుడు భవిష్యత్తులో నేను హెచ్చించబోతున్నాను అని చెప్పడానికి కూడా దేవుడు వాడుకున్నది ఎవరిని? నక్షత్రాలని. కళలో ఆ నక్షత్రాలను చూపించి, ఇదిగో భవిష్యత్తులో నేను ఇంతగా హెచ్చించబోతున్నాను అని ఆ నక్షత్రాలని మనుషులకు సాదృశ్యంగా చేసి చూపించి మాట్లాడుతున్నారు ఆయన. సరే, ఇప్పుడు మరి నక్షత్రం చీకటిగా ఉంటుందా వెలుగుగా ఉంటుందా అంటే వెలుగుగా ఉంటుంది. అంటే నక్షత్ర లక్షణం ఏంటి? వెలుగుతూ ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు నక్షత్రాన్ని మనుషులతో పోలిస్తే కనుక మనుషులు కూడా ప్రకాశించాలి కదా, మనుషులు కూడా అనేకుల కొరకు వెలగాలి కదా. మరి అలా వెలగాలంటే ఈ మనుషులను వెలిగించే ఒక వెలుగు ఉండాలి కదా, ఉండాలొద్దా? ఖచ్చితంగా ఉండాలి. మరి ఆ వెలుగు ఎవరు? మనుషులను వెలిగించే వెలుగు ఎవరు అని అంటే, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట రాయబడింది. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట రాయబడింది. ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మనుషులు వెలిగించే వెలుగు ఎవరు? మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని చెప్పాను. అంటే యేసుక్రీస్తు వారే ఈ లోకానికి వెలుగట. అంటే వెలుగుగా వచ్చాడైనా మనుషుల్ని వెలిగించాలనుకుంటున్నాడు, వాళ్ళలో ఉన్న చీకటిని తీసేయాలనుకుంటున్నాడు. మరి వెలుగుగా వచ్చిన ఆయన్ని పక్కన పెట్టేసి నక్షత్రాన్ని పట్టుకుని పూజించిన వాళ్ళు ఏమన్నాళ్ళు? అసలు వెలుగుగా వచ్చిన ఆయన్ని గట్టిగా హత్తుకుని ఆయన వెలుగును మనం కూడా పంచుకుని ఈ వెలుగును అనేకులకు పంచే ప్రయత్నం చేయడం మానేసి మీ కూడా మాకు అవసరం లేదు ప్రభువా, మేము స్టార్ ఎడతాం, అదొక ఆవిష్కరణ అట. మొన్న చూశాను ఎక్కడో,
స్టార్ ఆవిష్కరణ అంటున్నాడు. ఏంటి నాయన ఆవిష్కరణ ఏంటంటే అదొక దేవత అయిపోయింది వీళ్ళందరికీ. ఆవిష్కరణ చేసేస్తున్నారు, పూజించేస్తున్నారు, పెద్ద పెద్ద ఎట్టేస్తున్నారు, ఆటకంటే పెద్దది మనం పెట్టాలంటున్నాడు. ఏంది కథ ఏంది? దేవుడు ఏం చెప్తున్నాడు, మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు స్టార్ పెట్టడం తప్ప అంటే ఒక సింబాలిక్గా పెట్టండి, తప్పలేదు. కానీ అసలు నిజమైన స్టార్ ఎవరు? నిజమైన స్టార్ ఎవరు అంటే మనమే. మనం కూడా ఒక నక్షత్రాలుగా ఉండాలనుకుంటున్నాడు దేవుడు. అలా అక్కడ ఏమైనా బైబిల్ ఉందా? ఇప్పుడు ఆయన ఒక నక్షత్రం, ఆయన ఒక వెలుగు అని మనకు అర్థమైంది. సో చీకట్లో ఉండకుండా మీరు వెలుగులోకి రండి అన్నాడు. సరే మంచిది. మరి మనం కూడా నక్షత్రాలు అని ఎక్కడని చెప్పాడా దేవుడు? మనం కూడా ఒక వెలుగని దేవుడు ఎక్కడని చెప్పాడు అంటే ఖచ్చితంగా చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఏవట? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్తూ కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఎంట నుండి వారందరికీ వెలుగుచుటగా దీపస్తంభం మీద పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటున్నాడు. మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచునట్లు అంటే మనం వెలిగితే అనేకులు దేవుని సంతోషపెట్టేలా ఉండాలి, అనేకులు దేవుని మహింపరిచేలా ఉండాలి. ఈరోజు క్రైస్తవులను చూసి అసహించుకునే పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు పాడే పాటలు కానివ్వండి, వాళ్ళు వేసే డ్యాన్సులు కానివ్వండి, ఇదిగో ఈ స్టార్ పేరు చెప్పి రకరకాల అల్లరి సృష్టిస్తున్నారు. అల్లరితో కూడా నాటుబాటలు అక్కడ జరుగుతున్నాయి. మరి ఎందుకు జరుగుతున్నాయి? మరి ఇదంతా ఏంటి కదా? మరి దీన్ని ఆపేవాళ్ళు లేరా అంటే ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది అది కంప్లీట్గా తప్పుడు పద్ధతి. అలాంటి ఆలోచన విధానం మానేయండి. మరి మీరు చేయాల్సింది ఏంటి? యేసుక్రీస్తు వారి ద్వారా వెలిగింపబడాలి, హృదయాన్ని వెలిగించుకోవాలి, హృదయంలో చీకటంతా పోవాలి, పాపమంతా పోవాలి, హృదయం నిండా వాక్యం నింపబడాలి. అలా ఎప్పుడైతే నింపబడుతుందో మనం కూడా వెలుగుతాం. అలా వెలిగింపబడిన మనం చేసే సత్క్రియలు బట్టి, సత్క్రియలు అనగా సత్యముతో కూడిన క్రియలు. సో వాక్య సంబంధమైన క్రియలు జరిగిస్తూ అనేకులకు మేలుకరంగా నడుచుకుంటూ దేవుని మహింపరిచే విధంగా మన క్రియలు ఉండాలి. దేవుడు సంతోషింపజేసే విధంగా మన ఆలోచనలు ఉండాలి, మన అడుగులు ఉండాలి. అంతేగాని ఎలా దేవుని బాధపడతామా, ఎలా దేవుడిని కన్నీళ్ళు పెట్టిద్దామన్న ఆలోచనలు ఉంటే ఏమిటంటే ఉపయోగం? మిమ్మల్ని వెలిగించిన యేసుక్రీస్తుని అవమానపరచడం మీకు ఏమైనా సమంజసంగా ఉందా? కాబట్టి ఇక్కడ నుంచి మీ ఆలోచన విధానం ఎలా ఉండాలి? నన్ను వెలిగించిన యేసుక్రీస్తు వారి కొరకు నేను వెలగడం అంటే సామాన్య విషయమా? ఒక కొవ్వొత్తి వెలిగిస్తుంది అంటే అది కరిగిపోతూ ఉంటుంది. అలా కరిగిపోతూనే వెలిగిస్తుంది. సేమ్ లైక్ మనం కూడా దేవుని పనులు అరిగిపోతూ అనేకులు వెలిగించాలి, అనేకులకు వెలుగువ్వాలి, అనేకులు ఈ సత్య సంబంధమైన మార్గంలోనికి, వెలుగు మార్గంలోనికి, జీవ మార్గంలోనికి నడిపించాలి. అలా నడిపించే ప్రయత్నం ఖచ్చితంగా మనం చేయాలి. అలా చేసే ప్రయత్నంలో మనం అరిగిపోయినా పర్వాలేదు, మనం కరిగిపోయినా పర్వాలేదు, మనకు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా పర్లేదు, వాటిలో మనం ఏమైపోయినా పర్వాలేదు, దేవుని పనులు మనం ఏం జరిగినా పర్లేదు. ఎందుకంటే ఆయన పని కోసం చనిపోవడం కంటే గొప్ప విషయం ఏముంది? ఆయన పని కోసం దెబ్బలు తేయడం కంటే గొప్ప విషయం ఏముంది? కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనంలో కూడా అదే మాట రాయబడుతుంది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటున్నాడు. అంటే అదేం శాపం కాదనైనా ధన్యత అంటున్నాడు. తర్వాత సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది అంటున్నాడు. కాబట్టి అదేమీ అవమానకరమైన పని కాదు, రోజు రోజుకి సంతోషింపజేసే పని. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకండి. మీరు కూడా బలంగా వెలిగే ప్రయత్నించండి, అనేకుల్ని వెలిగించే ప్రయత్నించండి. చివరిగా ఒక వచనం చెప్పి నేను నా మాటలు ముగించి నష్టపడుతున్నాను. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో 12వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట రాయబడింది. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు అంటున్నాడు. నిరంతరము ప్రకాశించెదరు అంటున్నాడు. కాబట్టి నిరంతరం ప్రకాశించాలంటే అనేకుల్ని ఈ జీవమార్గం వైపు తిప్పాలట. కాబట్టి ఈ విషయాన్ని ఎక్కడ కూడా మర్చిపోవద్దు. రోజుకి మన వాక్యాన్ని నింపుకున్న వాక్యాన్ని అనేకుల హృదయాల్లో నింపాలి. మన వెలుగును నింపుకోవాలి, అనేకులను వెలిగించాలి. చీకటి లోకంలో మన వెలుగును నింపే జ్యోతుల్లా మారిపోవాలి. యేసుక్రీస్తు వారు మన దగ్గర నుంచి కోరుతుంది అదే. అలా కాకుండా మేము కేవలం స్టార్ మాత్రం పెడతామండి, కేవలం
ఈ నక్షత్రం లాగా ఏదో ఒక సింబల్కి మా ఇంటి మీద పెట్టేస్తామండి, అక్కడితో చాలండి, మాకు ఇష్టం వచ్చినట్టు మేము బ్రతుకుతాం అంటే దేవుడు చాలా బాధపడతారు మిమ్మల్ని బట్టి. ఈ విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా తీసుకోవాలి. రోజు రోజుకి దేవుడు సంతోషింపజేసే విధంగా, దేవుని మహిమపరిచే విధంగా మీ అడుగులు మీ ఆలోచనలు ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని చిత్తమైతే మరొక అద్భుతమైన అంశంతో మరొకసారి కలిసి ప్రయత్నం చేద్దాం. నా మాటలు ముగిస్తూ ప్రార్థన చేస్తాను. మోకరించండి. పరిశుద్ధులే తండ్రి, ఈ విధంగా మీ సన్నిధిలో కనబడడానికి మీరు మాకు అనుకరించిన అత్యద్భుతమైన అవకాశం బట్టి మీరు ఆమెను మహిమ కలుగును గాక. ప్రభా, మేము కూడా ఒక నక్షత్రంలో వెలుగుతూ అనేకులను వెలిగించాలని ఈరోజు మాకు తెలియజేస్తూ వచ్చారు. ప్రభా, అనేకులను వెలిగిస్తున్నాయినా మీ పనులు అరిగిపోవడానికి కరిగిపోవడానికి మీ పరిశుద్ధాత్మ సహాయం అందించి మీరు పెట్టుకుంటూ ప్రార్థపడుతూ మీ సహాయాన్ని అర్థిస్తూ త్వరలో రానైన ప్రభువును రక్షకుడు నేను క్రీస్తు శాశ్వత పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనం పెట్టుకుని పరలోకపు తండ్రి. ఆమేన్. వందనాలండి.